బీ సేఫ్, జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ శాతం కిడ్నాపులు చేసి మర్డర్లు చేస్తున్నారు. అది మనకు తెలిసిన వాళ్ళు చేయొచ్చు, తెలియని వాళ్ళు చేయొచ్చు. ముఖ్యంగా పిల్లలు జాగ్రత్త, తర్వాత పెద్దవాళ్ళు కూడా జాగ్రత్త ఉండమని చెప్తున్నాను. అది ఆస్తి కోసం కావచ్చు, పైసల కోసం కావచ్చు, పాత కక్షలు కావచ్చు, లేకుంటే ప్రేమ వ్యవహారం కావచ్చు, లేకపోతే వేరే వేరే కారణాలు కావచ్చు. నేను ఏం చెప్తున్నానంటే తెలియని వాళ్ళని ఎక్కువ శాతం నమ్మొద్దండి. తెలిసిన వాళ్ళని 2-3 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మీరు ఎలా ఉండాలి అని ఆలోచించి నమ్మండి. ఎక్కువ శాతం కార్లలో ఎక్కించకపోయి కిడ్నాప్ చేసి మర్డర్లు చేస్తున్నారు. ఇలా చాలా జరిగాయి. రీసెంట్గా తేజేశ్వర్ అనే అన్న అతను సర్వే చేస్తాడు. సర్వే చేయడానికి పిలిపించుకున్నారు నంద్యాలకి. వాళ్ళ భార్య బంధువులే పిలిపించుకున్న తర్వాత సర్వే అంటూ వాళ్ళు తెలియని వాళ్ళ బండి ఎక్కాడు అన్న. ఎక్కడంతో అతన్ని నంద్యాలకు తీసుకుపోయి మర్డర్ చేశారు. వాళ్ళ భార్య వేరే వాళ్ళని ప్రేమిస్తుందని ఇతన్ని అడ్డు తొలగించుకోవాలని, అందుకోసం ఈ పని చేశారు అని మనకు తేజేశ్వర్ వాళ్ళ అన్న ఆరోపిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆరోపిస్తున్నారు. కాబట్టి ఎవరు నమ్మాలో అనేది చాలా కష్టమైపోయింది. ఇదొక్కటే కాదు, మన గద్వాల్లో ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. నేను చిన్న ఉన్నప్పుడు వాళ్ళ గుమాస్తనే సినిమాకంటూ తీసుకెళ్ళే తర్వాత నమ్మించి అతని పైసలు ఇవ్వకపోవడంతో మర్డర్ చేసి గోన్ సంచులు వేసుకొని, అంటే వాళ్ళ ఓనర్ని అడిగాడు ఇట్లా పైసలు ఇస్తే మీ కొడుకుని జాగ్రత్తగా వదిలిపెడతా అని చెప్పారంటూ మనకు ఇన్ఫర్మేషన్. తర్వాత ఇవ్వకపోవడంతో అతని పిల్లగాన్ని సినిమాకి తొలకపోయిన తర్వాత కారం వేసి అతన్ని హత్య చేసి గోన్ సంచులో వేసి పెట్రోల్ కొనుక్కొని దూరంగా అంటించాడని మనకు తెలుస్తుంది. అతన్ని పట్టుకోవడానికి కూడా అతని ఏదో కరాటే చేస్తాడంట. మళ్ళీ అలాంటి బాధ్యత ఉన్న మనిషి, అంత కరాటే మంచితనానికి వాడాల్సిన మనిషి ఇట్లా ఒక నిండు ప్రాణాన్ని తీసేసుకున్నాడు. పైసలు ఇయ్యందనుకో మన ఓనర్. ఆ పిల్లగాడు చనిపోవడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేయడానికి 2 పోలీసులు కన్ను పెట్టారు అతని పైన అని మనకు తెలుస్తుంది. అతను తప్పించుకుంటాడని. ఈ మంచి పనుల కోసం వాడే స్కిల్స్ని చెడ్డదాని కోసం వాడుతున్నారు. అతని కరాటే నేర్చుకున్న వ్యక్తి అంట. మళ్ళీ నంద్యాల ఇన్సిడెంట్కి వస్తే, తేజేశ్వర్ అన్న ఇన్సిడెంట్కి నిజంగా బాధాకరం. ఒక కొత్తగా పెళ్ళైన మనిషి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. అతను ఇష్టపడి చేసుకున్నాడంట. వాళ్ళు కట్నం మాట్లాడిన తర్వాత కట్నం ఇవ్వలేము అంటే కూడా చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి మరీ చేసుకున్నాడు. కనీసం వాళ్ళ భార్యకి ఇదన్నా గుర్తు రాలేదా అని మా గద్వాల్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆమెను ఇష్టపడి చేసుకున్నాడు. పైసలు రాకపోయినా ఏం కాదని చేసుకున్న తర్వాత కూడా అతన్ని మర్డర్ చేపించి వేరే అతన్ని ప్రేమించి అతనితో ఉండాలని చేపించారని మనకు వాళ్ళ బంధువులు క్లియర్గా ఆరోపిస్తున్నారు. ఇది పెద్ద న్యూస్ అయింది. మళ్ళీ పోలీస్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మళ్ళీ ఇది ఎంతవరకు పోతుందో చూడాలి. కాబట్టి జాగ్రత్త. ఎవరిని నమ్మాలని నమ్మకూడదు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతి సండే ఇక్కడికి వస్తుంటా, సత్యారెడ్డి హోమ్స్ సైడు. నాతో గొప్ప ప్రతి సండే రావడానికి ప్రయత్నిస్తుంటా. ఇక్కడ యూత్ కూర్చుంటున్నారు. ఈరోజు లేరు, ఎందుకంటే వర్షం పడేటట్టుంది, చల్లగా గాలి వేస్తుంది. ఇట్లా తిరిగిపోదామని వచ్చా బండి పైన. చూడొచ్చు, క్లైమేట్ కూల్గా ఉంది. ఇక్కడ మనుషులు కూడా ఎక్కువ లేరు, రోడ్ల పైన కూడా ఎక్కువగా లేరు. వర్షం ఈ గాలి వల్లనే కావచ్చు, వర్షం పడితే ఏడా తలుస్తామని. మంచి ఆలోచన, మంచిగా ఆలోచిస్తున్నారు. వెరీ గుడ్. ఇంకా పొలాలలో
నాట్లేసే టైంలోనే వాళ్ళపైన ఉరుములు పడి చనిపోయినారంట. చెట్ల కింద నిలబడ ఉంటేనే పడతాయి అనుకున్నా, షెడ్ల కాడ పడుతున్నాయి, వాళ్ళు వరి నాటుతుంటే పడుతున్నాయి అని మనకు చెప్పడం జరిగింది. నేనైతే చూసా ఒక వీడియో, వాళ్ళు షెడ్ కింద నిలబడారు, దానిపైన ఉరుము పడింది. నిజంగా ఇక్కడ ఏం జరగబోతుందో తెలియదు, ప్రకృతి ఎలా స్పందిస్తుందో తెలియట్లేదు. ఇది ఇక్కడ ఆదివారం ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ చాలా బిజీ ఏరియా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యూత్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దిక్కు అక్కడ కూడా తక్కువగా ఉన్నారు, అక్కడ చూపించడానికి ట్రై చేస్తా. అక్కడ టెంపుల్ దగ్గర ఉన్నాం, టెంపుల్ దగ్గరికి వెళ్ళట్లేదు ఎందుకంటే ఈరోజు ఆదివారం, అందుకే వెళ్ళట్లేదు. దూరం నుంచి చూపెడుతున్నాం. మనం అప్పుడప్పుడు వచ్చి మొక్కడం జరుగుతుంది, మీకోసం కూడా మొక్కుతున్నాం. ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు, చూపిస్తా. గోడ పెద్ద మనుషులు కూర్చొని ముచ్చట్లు పెట్టడం జరుగుతుంది. యూత్ ఎక్కువగా లేరు. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. నది అగ్రహారంకి వెళ్తుంటే స్ట్రైట్గా వెళ్తే నది అగ్రహారం వస్తుంది. ఫంక్షన్ హాల్ కూడా ఉంది, వాసు ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ పేరు SVS అని కూడా చూడాల్సి వస్తుంది. ఇక్కడనే గ్లాస్ ఇండస్ట్రీ కూడా ఉంది. కొద్దిగా లోపలికి వెళ్ళాలి, ఇక్కడ పక్కనే వీళ్ళు గాలి పెడుతుంది. ఇక్కడ వైర్లు కూడా ఉన్నాయి, వైర్ల కాడ నుంచి వెళ్ళిపోతాం. స్టార్ట్ అయినాయి, నేను వెళ్తా చూడండి ఎలా ఉందో గాలి. సరే ఫ్రెండ్స్, నేను ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చోడానికి ఉంది. అదే మామూలు డేస్లో వచ్చినా ఇక్కడ కూర్చుంటుంటారు. అది ఈరోజు ఆదివారం వర్షం పడబోతుంది కాబట్టి కూర్చోవట్లేదు. మన ఎదురుగా కూడా కూర్చోడానికి ఉంది. మేము అక్కడనే కూర్చొని ముచ్చట్లు పెడుతుంటివి. నేను, సాయి శంకర్, యుగేందర్, సాయి కిరణ్, ఎక్కువగా మేము ముగ్గురే వస్తుంటే కిరణ్ అప్పుడప్పుడు వస్తుంటాడు. కిరణ్ కూడా ఫ్రెండ్స్ ఎక్కువ, అతని మనకి అందుబాటులో ఉండడు. ఇంకా మేము ముగ్గురం ఎప్పుడు కలిసి ఉంటుంటాము. కలిసితో కూడా ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఇక్కడ సత్యారెడ్డి హోమ్స్ కరెక్టే చదివా. చూడండి చాయ్ కాడ కూడా మామూలుగానే ఉన్నారు. ఈ ఆదివారం ఈ వర్షం గాలి వల్ల తక్కువగా ఉన్నారు. నేను జస్ట్ ఒక యూట్యూబ్ పైన రావడం జరిగింది. ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నా, టైం మేనేజ్మెంట్ చేయలేకపోతున్నా. పొద్దుగాల లేచి ఏమైనా పనులు చూసుకొని టైంకి షాప్ తెరవడం ఇలాంటివి చేయలేకపోతున్నా. కొద్ది కోపం కూడా ఎక్కువైతుంది. పొద్దుగాల నుంచి ఆ పని చేసి ఈ పని చేస్తుంది. కోపంని అదుపు చేసుకోవాలి, అది చాలా ఎఫెక్ట్ కాబోతుంది నాకు లైఫ్లో. కొద్దిగా కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తా. మీకు ఎందుకు చెప్పానంటే నా రోజు ఎలా ఉంది అని మీకు కూడా తెలిస్తే బాగుంటుంది. మీ లైఫ్లో ఒకటే కాదు, నా లైఫ్లో కూడా ఇలాంటి రోజులు వస్తుంటాయి. ఒకటి ఎందుకు ఇలా కోపం వస్తుందని నేను అనాలిసిస్ చేశా. ఒకటి, నేను అనుకున్న వర్క్ కంప్లీట్ చేయలేకపోయా టైంకి. రెండోది, మాకు గుమాస్తా రాలేదు. మూడోది, కొద్దిగా పనులు కూడా ఎక్కువయ్యాయి. కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేయాల్సి వస్తుంది. వాళ్ళు వీళ్ళు మాట అంటారు మనల్ని, ఇవన్నీ మాటలు తట్టుకొని మనం ఇలాంటి వీడియోలు, షాప్లో కూర్చొని బిజినెస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఇది మామూలు విషయం కాదు. రోజు ఒకరొక మాట అంటారు. వాళ్ళ అందరి మాట ఎదిరించి ముందరికి వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో నేను గెలిచాను. ఏమంటే ఈ డబ్బు విషయంలోనే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. డబ్బు కూడా వస్తుంది అనుకుంటున్నా, ఇలానే ప్రయత్నిస్తూ ఉంటా. ఇది వన్ ఆఫ్ ద బ్యాడ్ డే అని చెప్పుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళు అరవడం, నా పైన కోపం తిట్టడం, వాళ్ళ తిట్లకి నాకు బాధ అనిపించడం, నాకు కోపం రావడం, వాళ్ళపైన అరచడం, ఎందుకు ఇట్లా అంటున్నారో.
ఇంకా ఈ వీడియో చూసినాక మా డాడీ ఇంకా ఎక్కువ అంటాడేమో. థ్యాంక్ యూ, బాయ్. 1 2 3. కొద్దిగా మైండ్ రిలీఫ్ ఉంటుందని ఇంకా ఇక్కడ పాత బస్ స్టాండ్లో సోడా తాగడానికి వచ్చా. నిజంగా బాగుంది ఫ్రెండ్స్. కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నా, అందుకే ఇలా పని పైన బయటకు వచ్చా. మా అమ్మని ఇలా ఆటో ఎక్కిద్దామని వచ్చా. అప్పుడే ఇక్కడ గోల్ సోడా అని కనపడింది. రఫీక్ గోల్ సోడా అంట. కడప జనాలు ఎట్లా ఉన్నారు చూడండి. ఈరోజు సోమవారం కదా, సంత. చెప్పవా, వద్దావా? ఇది పాత బస్ స్టాండ్. ట్రాఫిక్ ఇట్లుంది. నేను పోతున్నా ఫ్రెండ్స్. మీకు కూడా నాలానే డిస్టర్బెన్స్ అనిపిస్తే, కొద్దిగా కోపం, చిరాకు ఏమన్నా వస్తే ఓపిక లేక జస్ట్ చిన్న ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. జర కూర్చొని ఆలోచించండి. లేకపోతే ఆలోచించకుండా ఏదైనా తాగండి, తినండి. మైండ్ రిఫ్రెష్ అవుతుంది. మీ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటే చేయండి కూర్చొని. ఇప్పుడే సోడా తాగొచ్చా, ఒక రిలాక్స్ అయినా. అయ్యాక పాత పనులు చేసిన. అంటే నిన్నటి నుంచి వీడియోలు చేయడంతో ఈరోజు వర్క్ ప్రెజర్ అనేది తగ్గింది. నా సజెషన్ వచ్చేసి ఒక 10 నిమిషాలు సైడ్కి కూర్చోండి. మీకు ఇష్టమైతేనే ఆలోచించండి. లేకపోతే ఏదైనా తినండి, తాగండి. మైండ్ ఫ్రెష్ అయితే టీ తాగండి. నేను మాత్రం సోడా తాగడం జరిగింది. మన ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోతుంది. ఏది సహకరించట్లేదు. అలానే ముందరకు వస్తున్నా. థ్యాంక్ యూ. వీడియో అంతా అయిపోయింది. ఇంకా వీడియో కూడా రెడీ చేసా అనుకున్నా, కానీ ఇగో మా అవ్వ నా కోసం అట్టి పండ్లు కొనిచ్చింది. ఇంకా ఇది చెప్పకపోతే వేస్ట్ అని ఇది కూడా చెప్తున్నాం. మా అవ్వ ఒక 6 అట్టి పండ్లు కొనిచ్చింది. ఒకరు నేను తిన్నా, ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చా. ఇప్పుడు 4 మిగిలినాయి. ఇది మాకు ఎందుకు చెప్తున్నాను మీకు డౌట్ రావచ్చు. ఏవేవో చెప్తుంటా, మళ్ళీ మా అవ్వ తెచ్చింది అని చెప్పకపోతే బాగుండదని చెప్తున్నా. థ్యాంక్ యూ.